వాళ్ళు ఇక్కడ చెప్పారని రాని కూడా రాని కొద్దిగా వెనకపోతే అందరూ వస్తారంటే వెనకపోవట్లేదు. పండగ జరుగుతుంటుంది. ప్రతి నెలా పండగ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే 67 లక్షల మంది 67 లక్షల కుటుంబాల్లో ఈరోజు పెన్షన్స్ కార్యక్రమం తెల్లవారు 6 నుంచే ప్రారంభించి ఇస్తున్నారు. నేను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరం యాక్చువల్గా ఈ యొక్క 42, 43వ డివిజన్లోకి వచ్చి పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తే నిజంగా అసలు ఒకటే అంటున్నారు, ముఖ్యమంత్రి గారికి మాట చెప్పిన ప్రకారం చేశారు, అది సూచన తప్పకుండా చేశారు. ఆయన ధన్యవాదాలు చెప్పండి అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అటు 3,000, 4,000 చేసాం, వికలాంగులకైతే 6,000 చేసాం. బెడ్ మీద ఉండి లేలేక అటెండర్ యొక్క సహాయం కావాల్సింటే 15,000 చేసాం. ఇలా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్స్ ఇచ్చేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. 34,000 కోట్ల సంవత్సరానికి పెన్షన్సే కాదు, మేనిఫెస్టో ఏది చెప్పారో ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. 10 లక్షల కోట్ల అప్పు గత ముఖ్యమంత్రి చేసి వెళ్ళిపోయినా, ఖజానా ఖాళీ చేసేసిన, అనేక ఇబ్బందులు ఉన్నా ఈరోజు 1 by 1 చేసుకుంటూ ఏదైతే మహిళలకి 3 గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న మాట తప్పకుండా చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈరోజు 68 లక్షల మంది పిల్లలకి యాక్చువల్గా ఏదైతే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చేసాం. మన 12వ తేదీ ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దాన్ని కూడా డిక్లేర్ చేశారు ముఖ్యమంత్రి గారు. రైతులకు ఏదైతే ఇస్తామన్నా 20,000, కేంద్రం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000, 3 ఇన్స్టాల్మెంట్కి డిసైడ్ చేశారు ముఖ్యమంత్రి గారు. ఈ విధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు జరుగుతూ సేమ్ టైం యువతకు ఉద్యోగాలు రావాలంటే డెవలప్మెంట్ కావాలా. డెవలప్మెంట్ కూడా అనేక కంపెనీలని దేశ విదేశాల నుంచి ఈరోజు ముఖ్యమంత్రి గారి రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఇవన్నీ ఎస్టాబ్లిష్ కావడానికి కొన్ని 1 year, కొన్ని 1.5 year, కొన్ని 2 years తీసుపడుతుంది. కొద్దిగా ఓపిక పట్టాల్సిందిగా రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు మన జిల్లా దాదాపు 3,40,000 మంది పెన్షనర్స్ మన జిల్లాలోనే, మన జిల్లాలో అర్హులు. దానిగా 130 కోట్లు మన జిల్లా వరకే పెన్షన్స్కి ఖర్చు వస్తుంది. ఇంత ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం అంతా చూస్తే మీకు తెలుసు, సంవత్సరానికి దాదాపు 34 లక్షల కోట్లు ఖర్చు వస్తుంది. ఈరోజు ఈ పండగ వాతావరణం చూస్తుంటే ప్రతి దగ్గర కూడా ఇదే. ఎందుకంటే 4,000 అనేది చరిత్రలో మిగిలిపోయే మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి. 4,000, వికలాంగులకు 6,000 అనేది ఎవరికి ఇచ్చినా, ఇప్పుడు ఇచ్చిన ప్రతి ఇంట్లో కూడా చూస్తున్నాం ఎంత ఆనందంగా తీసుకోవడం. ప్రతి ఒక్కరు కూడా మన ముఖ్యమంత్రిని వాళ్ళు పొగడుకోవడం, ఇటువంటి ముఖ్యమంత్రి మాకు రావడం చాలా సంతోషం అని. 1వ తేదీ ఇవ్వడం అనేదే చాలా గొప్ప కార్యక్రమం. ఆదివారం అయితే ముందు రోజు ఇస్తున్నారు. ముందు రోజు ఇచ్చేది చరిత్రే. ఎక్కడ కూడా ఇనరు, రాష్ట్రం, దేశం, ప్రపంచం ఎక్కడైనా ముందు రోజు పెన్షన్ ఇవ్వడం, సెలవు అయితే ముందు రోజు ఇవ్వడం అనేది చరిత్రగా నిలిచిపోద్ది. మీ అందరికీ కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోయి మంచిని ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి. ఎందుకంటే మీరు గమనిస్తున్నారు, చెడుని చెప్తున్నారు, మంచి చేసింది ఎక్కడ కూడా చెప్పడం లేదు మన వైఎస్ఆర్సీపీ గనులు.
సో మనం చూడాల్సింది ఏంటంటే మెయిన్ మంచి కార్యక్రమాలన్నీ మనం చేసే మంచి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకోవాలా. ప్రతి ఒక్కరూ కూడా బాధ్యులు దానికి. ఎందుకంటే మంచి జరుగుతుంది. మనమేమి అబద్ధం చెప్పి మంచి చెప్పమని చెప్పడం లేదు. జరిగే మంచి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకోవాలా అని చెప్తూ మీరు రేపు 15వ తేదీ నుంచి ఫ్రీ బస్సు కూడా ఇస్తున్నారు. ఆగస్టు 15 నుంచి. అది కూడా మెయిన్ లేడీస్కి అది మంచి కార్యక్రమం. ఎక్కడికి పోవాలన్నా మంచి వసతి అవుతుంది. సో ఇంకా కూడా ఇప్పుడు నిన్న చూశారు తల్లికి వందనం, మంచి కార్యక్రమం. ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి చదువుకి 15,000 అనేది చాలా పెద్ద అమౌంట్. అది ఇవ్వడం చాలా గొప్ప విషయం ఈ రోజు ఉండే ఆర్థిక పరిస్థితులు. సో మన ముఖ్యమంత్రులు ఎంత కష్టపడుతున్నాడో ప్రతి ఒక్కరు గమనించి ముందుకి మంచిగా పాలన ముందుకు జరపాలా. మన కార్యకర్తలు కూడా అందరూ కష్టపడి మన ముఖ్యమంత్రులు ఎంత కష్టపడుతున్నారో మీరు ఇంకోటి కూడా చెప్పాలంటే ఈరోజు నా పక్కనే నారాయణ గారు ఉన్నారు, మినిస్టర్. అతను ఒక రాత్రి పొగులు అనేది లేకుండా, నేను చెప్పేది కాదు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అది. ఏ టైం అని ఉండదు, ఏ కార్యక్రమము ఏ టైంలో మనం పోవాలనేది పెట్టుకోడు. ఈరోజు మనం ఇది చేయాలంటే పట్టుదలగా ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్రంలో ముందుకు తీసుకుపోతున్నాడు. మన అందరికి కూడా ఇటువంటి మంత్రులు మనకు ఉండడం చాలా అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతిదీ కూడా చూస్తున్నా, గమనించి దానికి ఆన్సర్ ఉండేటట్టుగానే ముందుకు తీసుకుపోతున్నాడు. సో మనందరం కూడా కోరుకోవాలా. ఇట్నే మన మంత్రివర్యులు మన జిల్లాలో ఉండడం మీ అందరికీ కూడా అదృష్టం అని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది మంచి ప్రజల్లోకి తీసుకోండి.